అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ రక్తి కట్టించే విధంగా ఆసక్తికరంగా జరిగాయి. దానిలో యునానిమస్ చైర్మన్గా కర్ర రాజశేఖర్ ఎలక్ట్ కావడం జరిగింది. వారు మనతో ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. ఓన్లీ 1 నామినేషన్ వచ్చింది కాబట్టి మీరు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దీనిలో మీరు ఎట్లా ముందుకెళ్తారు, దీనిలో ఎట్లా ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నాయి? ముందుగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటు వేసి మా యొక్క ప్యానల్ను ఆదరించినటువంటి గౌరవ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే బ్యాంకు ప్రక్షాళన అనేది గౌరవ సభ్యులకు కానీ ఖాతాదారులకు కానీ మెరుగైన సేవలు అందించే విధంగా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను 1996లో మొదటిసారి డైరెక్టరు, తర్వాత 2001లో డైరెక్టర్గా ఉండి వైస్ చైర్మన్గా ఉండడం జరిగింది. తర్వాత 2007లో చైర్మన్గా, 2012లో చైర్మన్గా 10 సంవత్సరాలు బ్యాంక్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే నా ప్యానల్లో ఉన్నటువంటి వారు గెలిచిన వాళ్ళు ఒక్కరు తప్ప మిగతా వాళ్ళంతా నాతో పాటు సీనియర్ డైరెక్టర్గా కొనసాగిన వారు ఉన్నారు. వారి అనుభవం కూడా మాకు అండగా ఉంటుంది. అలాగే ప్రక్షాళన అంటే బ్యాంకు అభివృద్ధి పదంలో నడుస్తుంది, దానిలో ఎటువంటి సంశయం లేదు. అంటే మీరు అన్నట్టుగా అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కానీ రోడ్ గోల్డ్ నగలు పెట్టి 5,000 కమిషన్, ₹1,00,000కి 5,000 కమిషన్ తీసుకొని రుణాలు ఇచ్చారనేటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చాయి. ఓకే, రోల్డ్ గోల్డ్ అనేది ఏంటంటే, నేను చైర్మన్గా అయిన తర్వాత ఏదైతే గోల్డ్ లోన్స్ ఓవర్ డ్యూ అవుతాయో దాన్ని వేలం చేయడం జరుగుతుంది. చాలా రోజులు వేలం వేయక ఆగిపోయినటువంటి గోల్డ్ లోన్స్ అన్నీ ఏంటంటే లిస్టు తీపిచ్చి అన్నీ వేలం వేసే ముందు ఆ గోల్డ్ లోన్స్ మొత్తం అప్రైజర్ ఏదైతే ఉంటారో వాళ్ళు అన్ని పరిశీలన చేసి అన్ని లిస్టు తయారు చేసి పెడతారు. ఆ చేసే క్రమంలో కరీంనగర్ హెడ్ ఆఫీసులో, జగిత్యాల బ్రాంచ్లో 2 శాఖలలో సేమ్ పేర్లు, అంటే ఒకటే పేర్ల మీద నకిలీ గోల్డ్ పెట్టి బంగారు లోన్ తీసుకున్నట్టు బయటపడ్డది. నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ఆ లోనింగ్ జరిగింది. నేను చైర్మన్గా కాకముందు జరిగింది. తర్వాత దానిలో క్రిమినల్గా పోలీస్ స్టేషన్లో, జగిత్యాలలో, కరీంనగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే సహకార శాఖ వారు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. వారిది అప్పుడు కేవైసీ ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ లేకుండానే పాతకాలంలో ఇచ్చినాం. తర్వాత కాలానుగుణంగా అది అడ్రస్ ప్రూఫ్ తీసుకోవడం కానీ అవన్నీ జరుగుతూ వచ్చాయి. దానిలో భాగంగా వాళ్ళు అన్నీ ఫేక్ అడ్రస్ పెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు సిఐడి ద్వారా కానీ దాని ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయించారు. వాళ్ళ అడ్రస్ ఫౌండ్ కాలేదు. వేరే కేసులలో నిందితులను కూడా వాళ్ళని పరిశీలన చేసిండ్రు, అడ్రస్ ఫౌండ్ కాలేదు. నేను చైర్మన్గా వచ్చిన తర్వాతనే ఈ ప్రక్రియ కొనసాగింది తప్పితే నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఫేక్ గోల్డ్ అనేది ఇవ్వడం జరగలేదు. దీనికి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్కి సంబంధించి 9,200 ఓటర్లు ఉన్నారు. దానిలో అత్యధికులు బోగస్ ఓటర్లు అని చెప్పేసి కూడా ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. 9,287 ఓట్లు ఇప్పుడు ఓటర్ లిస్టులో ఉన్నాయి. గత కాలంలో సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే కరీంనగర్లో 18,000 సీరియల్ నెంబర్, 19,000 సీరియల్ నెంబర్, జగిత్యాలలో 4,000, 5,000 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. కానీ చాలామంది సభ్యులు వారు లోన్ తీసుకోవాలంటే మెంబర్షిప్ కావాలి. లోన్ తీసుకున్న తర్వాత మెంబర్షిప్ రద్దు చేసుకుంటారు. దాంట్లో అట్లా కొంతమంది పోతుంటారు. అలాగే కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దీ షేర్ క్యాపిటల్ పెడతారు, ఓటు కోసం నామోదు చేసుకునే వాళ్ళు ఉంటారు. 552 కడితే మెంబర్షిప్. దానిలో అప్పుడు ఎన్నికల స్టే వచ్చిన తర్వాత సహకార శాఖ కమిషనర్ వారు దీని మీద ఏం చేసిందంటే డీసీఓ గారికి ఒక డైరెక్షన్ ఇస్తూ టోటల్ ఓటర్స్ సర్వే చేసి ఓటర్స్ ఏదైతే లిస్టు ఫైనల్ చేయనని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సహకార శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా మనిషికి 300, 400 ఓటర్స్ వాళ్ళ లిస్టులు ఇచ్చేసి హౌస్ టు హౌస్ ఉన్న అడ్రస్లలోనే తిరిగి అవన్నీ చేసి అన్ని ఆధార్ కార్డు కానీ ఎనీ ఐడి ప్రూఫ్ దాంతో చేయాలని చెప్పి చేయడం జరిగింది. అలాగే కొంతమంది అడ్రస్ చేంజ్ అయిన వాళ్ళు
వాళ్ళు స్వతహాగా కూడా బ్యాంకు వచ్చి ఇవ్వవలసిందిగా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అవన్నీ చేయంగా ఈ యొక్క 9,200 ఓట్లు అనేటివి మిగిలినాయి. దానిలో బోగస్ అవుట్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే 552 రూపాయలకు ఈ కాలంలో బోగస్ ఎందుకు ఉంటుంది? ఓ 10,000, 50,000, ₹1,00,000 మెంబర్షిప్ ఉన్నదంటే బోగస్ అవుట్స్ ఉంటాయి. ఈ 550 రూపాయలు అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కట్టుకోగలుగుతారు. గత కాలంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, కేడీసీసీ బ్యాంక్, ఎలక్ట్రిసిటీ, కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే పాతకాలంలో బ్యాంకు పుట్టిన తర్వాత పర్సనల్ లోన్స్ అనేది ఇచ్చారు. ఆ పర్సనల్ లోన్స్ ఏంటంటే మెంబర్ టు మెంబర్ ష్యూరిటీ ఉండే, అందుకే మెంబర్షిప్ ఒకళ్ళు చేయించుకొని ఒక లోన్ తీసుకున్నారు. ఆ యొక్క పర్సనల్ లోన్స్ చాలా గుదిబండగా మారిపోయినాయి. ఎందుకంటే ఇక దానికి ష్యూరిటీ లేదు కదా, చాలా మటుకు అట్లనే పెండింగ్ అయిపోయినాయి. వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయిపోయినారు, చనిపోయినారు, అవన్నీ అయినాయి. ఈ యొక్క వెరిఫికేషన్ అయిన తర్వాత మిగిలినవి 9,200 పైచీలకు. దీనిలో బోగస్ ఓట్ అనేది ఉండటానికి ఎటువంటి వీలు లేదు. సో ముఖ్యంగా మూడు ప్యానెల్ పెట్టుకున్నారు. 3 ప్యానెళ్లలో మీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. 12 మంది డైరెక్టర్లకి 9 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. మీరు ఏకగ్రీవంగా అధ్యక్షుని ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి ఎవరికి వారు చక్రం దింపామని చెప్పేసి కొంతమంది, మరొక వైపు ఎవరికి వారు మాకు అధిష్టానం అండదండలు ఉన్నాయని చెప్పి. ఇంతకు మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ నుంచి మీరు కొనసాగుతారు? జనరల్గా ఇది పార్టీ రహితమే అయినప్పటికీ. నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నాను. అర్బన్ బ్యాంక్ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. దీనిలో ఏ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒకటే సూచన చేసిండ్రు, మన వాళ్ళే అత్యధికులు ఉన్నారు, దీనిలో ప్యానల్స్ అనేది పెట్టేది ఉంటే అన్ని పేర్స్ అడ్జస్ట్ కావడానికి వీలుండయి. ఎందుకంటే నాయకులు ఎక్కువైపోయారు కాబట్టి ఏంటంటే అందరు ఇచ్చేటంటే మీకు ప్యానల్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చైర్మన్ క్యాండిడేట్స్ కూడా మన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు ఎవరి వారు కూడా చేసుకోండి, పార్టీ ప్యానల్ లేదు అని చెప్పాడు. అలాగే నాయకులకు కూడా నేను ఫోన్ చేసి చెప్పిన పార్టీ ప్యానల్ పెట్టద్దని క్లియర్గా మేము పోయినప్పుడు మాకు చెప్పారు. తర్వాత ఆ ప్రక్రియలో రాజేందర్ రావు గారు పిలిచి అడగడం జరిగింది. ప్యానల్ అంటే ప్రభాకర్ అన్న దగ్గరికి పోయొచ్చిన ప్యానల్ వద్దన్నాడు అని చెప్పిన తర్వాత లేదు నేను రేపు పొద్దున్న ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసేది ఉంది, పార్టీ ప్యానల్ పెట్టేది ఖచ్చితంగా పెట్టుడే అని అన్నాడు. మంత్రి గారు చెప్పినాక అట్లా కరెక్ట్ ఉండదు అన్న, మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇండిపెండెంట్ ప్యానల్ అంటే పార్టీలో రహితంగానే పెట్టుకొని మీకు పార్టీ మొత్తం డైరెక్టర్స్ చైర్మన్గా ఎన్నికై మీ దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది. దానికి అతను వినలేదు. అప్పుడు ఏంటంటే నేను స్వతహాగా వచ్చేసి నా ప్యానల్, నా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగానే ఈ యొక్క ప్యానల్ పెడతా అని పత్రికాముఖంగా కూడా నేను డిక్లేర్ చేయడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని సో దీనికి సంబంధించి మీరు పార్టీలో ఉన్నారు. అయితే మీరు ఇంతకుముందు ఒక ప్రెస్ నోట్లో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేకి, స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రికి సైతం మీరు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. గ్రేట్ఫుల్. సహకార శాఖ ఎన్నికల్లో మనకు సభ్యుల మద్దతు కావాలి, ప్రజల మద్దతు కావాలి, బ్యాంకు శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ ప్యానల్ రాజశేఖర్ నా పేరు మీదనే ప్యానల్ పెట్టుకుని పోవడం జరిగింది. దానికి ఆల్రెడీ ప్రభాకర్ గారిని కలిసినప్పుడు మీరే ఇండిపెండెంట్ ఎవరు వాళ్ళు చేసుకోండి అని చెప్పారు. కాబట్టి అంటే విత్ ఇన్ ద పార్టీ వారిని అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కూడా నాతో పాటు 96లో 2001లో డైరెక్టర్గా కొనసాగారు. వారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. మీ యొక్క మద్దతు కావాలి, తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం లేకుండా నేను బ్యాంకుని నడిపిస్తా అన్నప్పుడు మీ మీద నా నమ్మకం ఉన్నదన్న, తప్పకుండా మా పార్టీ క్యాడర్ కానీ వాళ్ళకి కానీ చెప్తాను, తప్పకుండా మీకు సహకారం అందిస్తాను. బ్యాంకు రాజకీయాలకు అతీతంగా మీరు ముందడికి తీసుకెళ్ళండి, బ్యాంకు అభివృద్ధికి కూడా నేను దోహదపడతానని చెప్పడం జరిగింది. అలాగే గంగుల కమలాకర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇట్లా పార్టీ రహితంగా నేను ప్యానల్ పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. లేదన్నా మీ మీద మాకు నమ్మకం ఉన్నది, బ్యాంకును మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు కాబట్టి, పార్టీలకు అతీతంగా పెట్టుకున్నారు కాబట్టి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాము, మా యొక్క పార్టీ క్యాడర్ కానీ కార్పొరేటర్స్ కానీ చెప్పడం జరుగుతుందని చెప్పారు. వారు కూడా మద్దతు ఇచ్చారు. అందుకే
వారి ముగ్గురికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కంబంపల్లి సత్యనారాయణ గారిని కలవడం జరిగింది, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. కానీ కంబంపల్లి సత్యనారాయణ గారు వారు పత్రికాముఖంగా పార్టీ ప్యానల్ అనేది పెట్టడం జరగట్లేదు. కాబట్టి అందరు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరు గెలిచినా మన వాళ్ళే అని ఒకసారి ఇవ్వడం జరిగింది. తదుపరి రాజేందర్ రావు గారు వారి ప్యానల్ పెట్టుకొని సహకార శాఖ మంత్రి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి, ఆది శ్రీనివాస్ దగ్గరికి, వారి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు ఫోటోలు దిగి వారి మద్దతు మాకే అని చెప్పడం జరిగింది. తదుపరి నెక్స్ట్ డే మళ్ళీ కంబంపల్లి సత్యనారాయణ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, మేడిపల్లి సత్యం గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ఇతర ప్రముఖులు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది ప్రెస్ నోట్ ద్వారా. ఇది ఎవరు నమ్మకండి, ఎవరికి వారి మద్దతు లేదు, కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇవ్వటం లేదు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్యానల్ లేదు. దీనిని మన యొక్క పార్టీ కార్యకర్తలు, నాయకులు, గౌరవ సభ్యులు కూడా నమ్మద్దని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఓవరాల్గా రాజశేఖర్ అందరివాడు అనే విధంగా మీరు ఎన్నికల్లో విజయం సాధించారు. ఫైనల్గా మీరు ఎట్లా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు? లాస్ట్ ఇప్పుడు నేను 2007లో చైర్మన్ అయ్యే వరకు 1980లో బ్యాంకు స్థాపించడం జరిగింది. గౌరవ పుర ప్రముఖులు అప్పుడున్నటువంటి కలెక్టర్ శర్మ గారు, అలాగే బొమ్మ వెంకటేశ్వర్ గారు, అలాగే కేసర్మల్ కర్వా గారు, చాలామంది పుర ప్రముఖులు కలిసి వారు ఏదైతే షేర్ అమౌంట్ కోసం బుక్స్ కొట్టించుకొని అప్పుడు 1000, 2000 రూపాయలు వాళ్ళు షేర్ హోల్డర్స్ వాళ్ళందరినీ చేసుకొని బ్యాంకు వాటాదానం తయారు చేసి దాన్ని తీసుకొని సహకార శాఖ దగ్గర వాళ్ళు నమోదు చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజర్వ్ బ్యాంక్ వరకు అప్లికేషన్ పెడితే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2007లో నేను చైర్మన్గా ఎన్నికయ్యే వరకు బ్యాంకు యొక్క డిపాజిట్స్ 22-23 కోట్ల రూపాయలే ఉండేవి. 2007 నుంచి వెళ్ళి 2017 వరకు నేను చైర్మన్గా ఉన్న సమయంలో దాదాపు 60 కోట్ల రూపాయలు అంటే 80 నుండి 2007 వరకు అంటే దాదాపు 27 సంవత్సరాల కాలంలో 22 నుంచి 24 కోట్ల రూపాయలు ఉండేవి. 10 సంవత్సరాల కాలంలో దాన్ని 80 కోట్ల పైచలకు డిపాజిట్ చేసుకొని రుణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2017లో ఎన్నికలు కోర్టు, గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8.5 సంవత్సరాల్లో కేవలం 9.5 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్ రావడం. దీంతో వ్యత్యాసం గౌరవ సభ్యులకు నేను పత్రికాముఖంగా అలాగే నా మెసేజ్ల్లో నేను ఏదైతే అప్పీల్ పెట్టుకున్నానో ఒక కరపత్రం ద్వారా వాళ్ళందరికీ కూడా విన్నవించడం జరిగింది. ఏమని, అభివృద్ధిని చూడండి, నా టర్మ్లో ఇది, ఈ టర్మ్లో ఇది. అందుకే మీరు గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఓటేయాలని కోరడం జరిగింది. వారు నేను చేసిన అభివృద్ధిని చూసిండ్రు. నేను బ్యాంకును ఉన్నప్పుడే కంప్యూటరైజేషన్ చేయడం కానీ కింద ఆధునీకరించింది నేనే. ఏది అప్డేట్ చేసి బ్యాంకు పాత బిల్డింగ్ ఉన్నదాన్ని అప్డేట్ చేసి ఆధునీకరించి ఆన్లైన్ సౌకర్యం కల్పించిన, మొత్తం అది చేసుకొని లావాదేవీలు కూడా పారదర్శకంగా ఉంటాయని కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ చూసి కూడా గౌరవ సభ్యులు నాకు మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఒకవైపు కొంతమంది ప్రత్యర్థులు ఇది అనైతిక పొత్తు పెట్టుకున్నారని వస్తున్నటువంటి విమర్శలు, బోగస్ ఓట్లు అని చేస్తున్న ప్రచారానికి తెరదించేలా అందరి వాడు రాజశేఖర్ అనే విధంగా అద్భుత విజయం సాధించడం జరిగింది. బ్యాంకు అభివృద్ధికి, సభ్యుల యొక్క అభ్యున్నతికి ఖచ్చితంగా తోడ్పడతాను, నా మార్కు చూపిస్తాననేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.